పెద్ది న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు? పోస్ట్ పోన్ ఎందుకు చేశారు? పెద్ది న్యూ రిలీజ్ డేట్ కి ప్రభాస్ కల్కికి సంబంధం ఏంటి? వీటన్నిటిని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పెద్ది పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ చూద్దాం. ఫస్ట్ రీజన్ పెద్ది షూట్ లో ఐటెం సాంగ్ అండ్ కొన్ని కంటిన్యూటీ సీన్స్ బ్యాలెన్స్ ఉండడం. సెకండ్ రీజన్ విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా ఇన్కంప్లీటెడ్ గా ఉండడం. థర్డ్ రీజన్ వీటిని త్వరగా కంప్లీట్ చేసి ఏప్రిల్ 30కి రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ రామ్ చరణ్ కి ఐ సర్జరీ జరగడంతో డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పడం వల్ల షూట్ డిలే అయ్యి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశారు. ఫోర్త్ రీజన్ పెద్ది టీం అన్యాయంగా వాళ్ళ మూవీకి ఉన్న హైప్ ని వాళ్ళ చేతలారా పోగొట్టుకుంటున్నారనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ లో ఒక గ్లిమ్స్ వదిలారు. దాంట్లో మార్చ్ 27 రిలీజ్ డేట్ అని చూపించారు. గ్లిప్స్ లో రామ్ చరణ్ కొట్టిన క్రికెట్ షాట్ ఎంతలా ఫేమస్ అయిందంటే ఫేమస్ క్రికెటర్స్ కూడా ఆ షాట్ పైన రీల్స్ కూడా చేశారు. ఆ తర్వాత వచ్చిన జిగిరి జిగిరి సాంగ్ కి గ్లిప్స్ కి మధ్య 2 months గ్యాప్ తీసుకున్నారు. ఈ సాంగ్ మూవీకి హైప్ తీసుకొచ్చిందని చెప్పడం కన్నా పెద్ది ఒకటుందని ఎక్సెప్ట్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మిగతా వాళ్ళకి గుర్తు చేసింది. అప్పటికైతే సేమ్ రిలీజ్ డేట్ మార్చ్ 27. పెద్ది ఫ్యాన్స్ రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుందని అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న రోజులవి. ఆ టైంలో పోస్ట్ పోన్ చేసి ఏప్రిల్ 30కి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. అప్పటికే అఖిల్ లెనిన్ మే 1కి రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ పెద్దికి ఎదురెళ్లే రిస్క్ ఎందుకని జూన్ 26కి పోస్ట్ పోన్ చేశారు. తర్వాత పెద్ది నుంచి సెకండ్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. దీంట్లో ఏకంగా రామ్ చరణ్ ని హనుమంతుడితో పోల్చే రేంజ్ కి వెళ్ళింది ఈ గ్లిమ్స్ అయితే. అంతా బాగానే ఉంది అనుకునే టైంకి రామ్ చరణ్ కి షూట్ టైంలో గాయమై ఐ సర్జరీ జరగడం, ఆ తర్వాత కొన్ని రోజులకి పెద్ది పోస్ట్ పోన్ చేసి అంటే పోస్ట్ పోన్ చేసిన రీజన్స్ మనం ముందలే మాట్లాడుకున్నాం. ఇలా రిలీజ్ డేట్ చేంజ్ చేయడం వల్ల ఆ మూవీ మీద ఉన్న ట్రస్ట్ దెబ్బతింటుందని నా ఒపీనియన్. పెద్ది న్యూ రిలీజ్ డేట్ కి ప్రభాస్ కల్కికి లింక్ ఏంటని మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. లింక్ ఏంటంటే ప్రభాస్ కల్కి జూన్ 25నే రిలీజ్ అయింది. అదే డేట్ కి పెద్దిని కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.